ఈరోజు ప్రపంచ రంగస్థల దినోత్సవం. మరి మనందరికీ తెలుసు, రంగస్థలం అంటే అప్పట్లో దాదాపు 4వ శతాబ్దంలోనే ఈ నాటకం మనకి భారతదేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగానే ప్రారంభించడం జరిగింది. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ నాటకాలు పౌరాణిక నాటకం కావచ్చు, సోషల్ కావచ్చు, చారిత్రాత్మక కావచ్చు, ఏదైనా కూడా ఈ నాటక దినోత్సవం జరుగుతుంది. మరి ప్యారిస్లో ఈ నాటక దినోత్సవాన్ని ఫస్ట్ ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని అక్కడ ప్రారంభించారు. ఆ తర్వాత భారతదేశంలో భరతముని నాట్యశాస్త్రం దానికి సంబంధించింది. అలాంటి రంగస్థలం మనం అప్పట్లో పౌరాణిక ముందు నాటకాలుగా ఉండేవి. మన యొక్క చరిత్ర ఏది రాముడు చరిత్ర కావచ్చు, కృష్ణుడి చరిత్ర కావచ్చు, సత్యచంద్ర కావచ్చు, ఇలాంటివన్నీ పౌరాణిక నాటకాలన్నీ మన ఈ నాటక రంగం ద్వారా మన పెద్దలు మన చాలామంది చూడడం జరిగింది. సినిమాలు రాకముందు ప్రజలకి ఈ నాటకాలే ఒక వినోద సాధనాలు. మరి ఈరోజు టీవీలు, యూట్యూబ్లు అన్నీ వచ్చినా కూడా రంగస్థలం అలాగే కొనసాగుతుంది. కాకపోతే కొంత ఆదరణ తగ్గడం మాత్రం వాస్తవం. మరి ఈరోజు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మన నటుడు మహేష్ గారికి, రంగస్థల నటుడు మహేష్ గారికి మనం మన మిత్రులందరి సహకారంతో ఈరోజు కేతా అంకుల్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆయనకి ఘన సన్మానాన్ని నిర్వహించారు. దానికి మన కళాకారులు, మిత్రులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరొకసారి మన ప్రజలందరికీ ప్రపంచ రంగస్థల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మహేష్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.